హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలాగున్నారండి అందరూ? నిన్న అయితే సండే కదండి, పాప దగ్గరికి వెళ్ళడానికి కోకోనట్ రైస్ చేశాను. కొబ్బరి రైసు చేసి పొద్దున్నే రెడీ చేశాను. ఇంట్లో పని ఇంత చేసిన తర్వాత గబగబా కోకోనట్ రైస్ అయితే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత దానికి కాంబినేషన్గా పెరుగు చట్నీ చేశానండి. చేసి బాక్స్లో అయితే పెట్టేసి పాప దగ్గరికి అయితే తీసుకెళ్ళానండి. పాపకి కిందటి వారం తెమ్మని చెప్పింది, అందుకని రెడీ చేసి తీసుకెళ్ళానండి. కిందటి వారం మా పెద్ద పాప అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు అండి. అందుకని ఈ చెల్లికి బిర్యానీ అవి పెట్టమని తెమ్మని పెట్టమని చెప్పారండి. అందుకని నేను ఇంకా ఆ వారం కుదరలేదు. అందుకని ఇప్పుడు ఇంటికాడే రెడీ చేసి తీసుకెళ్తే తిన్నది. మళ్ళీ వచ్చే వారం రానని అయితే చెప్పానండి. అన్నీ ఎక్కువ కొనుక్కుని వెళ్ళి ఇచ్చేసాను. స్నాక్స్ కొద్దిగా ఫ్రూట్స్ కూడా ఇచ్చానండి, గ్రేప్స్ అవి. అయితే పాప అయితే వినాయక చవితికి వస్తానంటుంది, కానీ ఇప్పుడు తీసుకెళ్ళడం అవ్వదులేమ్మా, జలుబు బాగా చేసిందండి. హాట్ వాటర్ తీసుకోమని చెప్పాను. వాళ్ళకి వార్డెన్ మేడం కూడా చెప్పేసి వచ్చానండి. నైట్ డ్రెస్ ఇవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళాను. స్టిక్కర్స్, పెన్నులు ఇవన్నీ అయిపోయినాయి అంటే తీసుకెళ్ళానండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ లంచ్ చేసిన తర్వాత వచ్చి కాసేపు అయిన తర్వాత జడలు వేసి అదైతే తినమని చెప్తే తిన్నదండి. ఇద్దరు తిన్నారు. తిన్న తర్వాత పిల్లలిద్దరూ తిన్న తర్వాత కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాక మీషోలో అయితే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. ఆ డ్రెస్సు బుక్ చేయమ్మా, నాకు వినాయక చవితికి కావాలి అని అన్నది. ఒకవేళ టీచర్స్ డేకి నన్ను పిలిస్తే అప్పుడు తీసుకొస్తాను డ్రెస్సు, లేదనంటే తర్వాత తీసుకొస్తాను అనేసి అని చెప్పాను. మళ్ళీ వస్తాను కదా, ఈ వచ్చే వారం కాకుండా పై వారం వస్తాను కదా, అప్పుడు తీసుకొస్తానులే అని చెప్పాను. దసరాకు కొంటానంటే ఒప్పుకోలేదు. సరే అనేసి చెప్పేసి వచ్చానండి. జ్వరం అయితే లేదు, జలుబు అయితే ఉన్నది. జ్వరం అయి ఉంటే కనుక నాతోనే పంపించేద్దాం అనుకున్నారు, కానీ జ్వరం లేదు. సరే అనేసి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని ఉంచేసి వచ్చానండి. తర్వాత ఒకవేళ ఎగ్జామ్స్ అయినాక తీసుకెళ్ళమంటే తీసుకొస్తాను. ఒక 3 రోజులు 2 రోజుల నుంచి తీసుకెళ్తాను. వచ్చే నెల ఎలాగో సెలవులు ఇస్తారు కదా, దసరా సెలవులో, అప్పుడైతే ఊరు వెళ్ళిపోతాం కదండి. చెప్తే అప్పుడు సరే అనేసి బాయ్ చెప్పేసిందండి. లోపలికైతే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తూ విజయనగరంలో కాస్త ఇంట్లోకి సామాను, కొన్ని కలర్ పెన్సిల్స్, కలర్ పెన్లు, కొన్ని డ్రాయింగ్ వేసుకునేవి, ఆయిల్ ఏయో చెప్పిందండి. ఆయిల్కి సంబంధించిన క్రెయిన్స్ అంట, అదొక టైప్లో ఉన్నాయి. అవి చెప్తే పలానా వీడియో చూపిస్తే ఇచ్చారు, అవి తీసుకున్నాను. ఆ పై వారం వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు అనేసి, మళ్ళీ అప్పటికి మర్చిపోతాం కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడుతుంది అనేసి అవి తీసుకుని ఉంచాను. ఇంట్లో ఈ పిల్లకి కాడ కొద్దిగా స్టిక్కర్స్ అవన్నీ అయిపోయినాయి, అవి కూడా తీసుకున్నాను. ఇంట్లో చాకు, కొబ్బరి నూనె ఇలాంటివన్నీ కొన్ని అయిపోయినాయండి, అవన్నీ తీసుకున్నాను. అయ్యండి ఫోర్కు చెరొకటి, ఆ పిల్లకోటి ఈ పిల్లకోటి తీసుకున్నానండి. కలర్ ఉండలు బాత్రూంలో వేయడానికి తీసుకున్నాను అవి. నెక్స్ట్ ఏమో పెనాయిలు అయ్యండి, ఇవన్నీ లిస్ట్ అండి. బిస్కెట్స్, కొన్ని యాపిల్స్, ఈ పిల్ల కోసం అనేసి తీసుకున్నానండి ఈ పాపకి. అయితే దాంతోపాటు వస్తూ బజార్ చేసుకుని అవి తీసుకున్న తర్వాత గంట స్తంభం దగ్గర మొక్కలు అయితే అమ్ముతున్నారండి. అంటే ఈ బంతి మొక్కలు, వంగనారు ఇలాంటివి అమ్ముతున్నారు. అదొక రకం, ఇదొక రకం 2 కట్టలు అయితే తెచ్చాను.
అవైతే 30 రూపాయలండి. అవి ఇప్పుడు వేసానండి ఇక్కడ, అంటే రేపు వేద్దాం అనేసి ఉంచాను, ఈరోజు వేసాను. అంతేనండి, వేసిన తర్వాత చూపిస్తాను మొక్కలు.